పికిల్స్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? చూడగానే నోరూరుతుంది కదండీ! వేడి వేడి అన్నంలో అలా కాస్తంత పికిల్ వేసుకొని, కాస్తంత నెయ్యి తగిలిస్తే మాత్రం ఖచ్చితంగా నోరూరాల్సిందే. ఆహా! ఏమి రుచి అనాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తున్నది పండుమిర్చి పచ్చడి అండి. సో, ఇదెలా తయారు చేయాలో చూసేద్దాం రండి. హలో మగవలు! హాయ్ మహారాజాస్! వెల్కమ్ టు మై ఛానల్ మగువ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన స్పెషల్ రెసిపీ పండుమిర్చి పచ్చడి. దీనికోసం మనం ఎర్రటి మిరపకాయలను తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని, తొడిమలు తీసేసి, తడి లేకుండా ఆరపెట్టుకోవాలి. సో, ఇప్పుడు అర కేజీ పండుమిర్చికి పావు కేజీ చింతపండు, అలాగే పావు కేజీ ఉప్పు తీసుకుంటున్నాను. ముందుగా చింతపండును మిక్సీ జార్‌లో వేసి, దాంట్లో ఉప్పుని వేసేసి, దాన్ని పౌడర్‌లా పట్టుకోవాలండి. సో, ఇప్పుడు నేను అర కేజీకి పావు కేజీ ఎందుకు తీసుకోమని చెప్పానంటే అండి, నేను తీసుకున్నది దేశవాళీ మిరపకాయలు కాబట్టి, కారం ఎక్కువుంటుంది కాబట్టి, చింతపండు అండ్ ఉప్పు నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు ఇలా బరకగా అయిన తర్వాత, ఇందులో మనము మిరపకాయల్ని వేసుకోవాలి. సో, పండుమిర్చిని వేసిన తర్వాత, దాన్ని కూడా కచ్చాపచ్చిగా ఆడుకోవాలి. అలాగే ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలను దాని పైన పొట్టు తీసేసి ఇలా వేసుకొని దాన్ని కూడా పేస్ట్ లాగా ఆడుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా అయిన తర్వాత దీన్ని ఒక రోజు పాటు ఉంచేసుకోవాలి మూత పెట్టి. మరుసటి రోజు మూత తీసిన తర్వాత అది బాగా ఊరుతుంది. దీంట్లోకి ఇప్పుడు పోపుకి రెడీ చేసేసుకుందాం రండి. చూస్తున్నారు కదా! 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి జీలకర్ర అండ్ ఒక 12 వరకు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి అండ్ ఒక 5 ఎండుమిర్చి, అలాగే ఈ బౌల్ నిండా వచ్చేసి ఆయిల్ వేరుశనగ నూనె తీసుకున్నానండి. అంటే ఒక పావు కేజీ వరకు ఖచ్చితంగా నూనె తీసుకోవాల్సిందే. సో, నూనె కాగిన తర్వాత అందులో మొదటిగా ఆవాల్ని అండ్ తర్వాత వెల్లుల్లి రబ్బల్ని, అలాగే జీలకర్ర వేసేసి దాంట్లో కొంచెం వేగిన తర్వాత ఇలాగా ఎండుమిర్చి అండ్ లాస్ట్ చివరిగా కరివేపాకుని వేసేసుకుంటే గనక మనకి పోపు అనేది రెడీ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు పచ్చడిని అంతటిని వేసేసి ఆయిల్‌లో కలిసేలాగా పచ్చడి అంతటిని కూడా కలుపుకోవాలి. సో, ఆయిల్ అంతా కూడా పచ్చడిలోకి మీకు మిక్స్ అయిపోయిన తర్వాత ఇలాగ చివరగా మనకి ఆయిల్ అనేది బయటికి వదిలేస్తుంది. సో, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చిన తర్వాత ఇలాగ డబ్బాలో పెట్టుకుంటే సంవత్సరం పాటు ఖచ్చితంగా నిలువ ఉండాల్సిందేనండి. చాలా టేస్టీగా ఉండే పండుమిర్చి పచ్చడి అనేది రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.